మీకు గతంలో కూడా తెలియజేశాము. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఈ మంత్రి గారు ప్రకటన చేశారు, సంతోషమే. కాకపోతే జీవో రాలేదు. సమస్య ఇక్కడ ఏమవుతుందంటే మీరు జీవో ఒక వారము అటు ఇటు లేట్ అవుతుండొచ్చు, మాకు ఇబ్బంది లేదు. కానీ జూలై 1వ తేదీ నుంచి విధుల నుండి తొలగిస్తూ సర్కులర్ ఇచ్చారు. మేము ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే కొత్త జీవోనన్నా ఈరోజు ఇవ్వండి, లేకపోతే ఉద్యోగాలన్నా ఇప్పటిదాకా మాకు జీతం ఇవ్వండి. కొత్త జీవో ఇచ్చేదాకా మమ్మల్ని విధుల్లో ఉంచాలి. రెండోది, ఇప్పుడు అందులో మేము వాలంటరీ రిటైర్మెంట్ అడిగాం, అది అందులో ఉందా లేదా మాకు స్పష్టత లేదు. అట్లాగే పెన్షన్ పెంచాలన్నాం, అందులో ఆసరా పెన్షన్ అని ఉంది. మరి ఒకరికి ఇస్తే ఇంకొకరికి రాదు ఆసరా పెన్షన్. మరి అంగన్వాడీ వాళ్ళకి నిబంధనలు ఏంటో అందులో లేవు, మాకు తెలియదు. అందుకని ఇవన్నీ ఉన్నాయి. రెండోది, జీవో ఎప్పుడు వస్తుంది? మంత్రి గారు నెల రోజుల నుంచి అట్లనే అంటున్నారు. అందుకని ఈరోజు మొత్తం రోడ్డు మీద ఉన్నారు. దీని మీద మాకు స్పష్టత కావాలి. జీవో వస్తుందా వెంటనే అనేది ఒకటి. లేట్ అయితే ఇప్పుడు జీవో ఈరోజు వచ్చినా ఈ రోజు వరకు జీతాలు వేయాలనేది మేము అడుగుతున్నాం. ఇది ఒకటి మేడం. అట్లాగే హెల్పర్లకు పాత పద్ధతిలోనే ప్రమోషన్ ఇవ్వాలని. ఇంతకుముందు 10th ఉంది, మేము రిక్వెస్ట్ చేసాం ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారిని, మిమ్మల్ని. ఇప్పుడు ప్రమోషన్, టీచర్గా అయ్యే ప్రమోషన్ని సడన్గా రద్దు అంటే ఎవరు ఒప్పుకుంటారు మేడం? అందుకని మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంటర్ అనేది ఏ రాష్ట్రంలో లేదు, ఇప్పుడు ఏపీలో లేదు, కర్ణాటకలో లేదు, మన దగ్గర ఇంటర్ అన్నారు. మీరు 10th ప్రకారమే ఈ పోస్టులు ఫిలప్ చేయాలనేది ఒకటి. ఆ సర్కులర్ ఏమైంది? అదేమన్నా ప్రిపరేషన్లో ఉందా, లేకపోతే ఇంటర్ ప్రకారమే ముందుకు పోవాలని మొండితనంలో ఉందా ప్రభుత్వం? ఇది కూడా మాకు క్లారిటీ కావాలి. అట్లాగే మేము ఇప్పుడు యాప్లన్నీ రద్దు చేసి ఒకటే యాప్ ఉంచుతామని గతంలో మాకు ప్రభుత్వం చెప్పింది. ఢిల్లీకి లేఖ రాసినామని కూడా ICDS అధికారులు చెప్పారు. అసలు అది ఏమైంది? లేఖ రాసిరా, రాయలేదా? అసలు ఒకటే యాప్ ఉంచుతారా? అన్ని చేపిస్తారా మాతోటి? ఇది ఒకటి. అట్లాగే మాకు 5% అయ్యారన్నారు గత సమ్మె హామీలలో. అట్లాగే మాకు కనీస వేతనం అన్నారు, పర్మనెంట్ అన్నారు. అట్లాగే PF ESI సౌకర్యం అన్నారు, ఉద్యోగ భద్రత అన్నారు. ఇవన్నీ కూడా TADL ఇస్తామన్నారు. ఇవేవి ఇప్పటి వరకు మీకు కూడా మేము చాలాసార్లు ఇచ్చాం. జూలై 3వ తేదీన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మమ్మల్ని పిలిచి మా కుక్కల బతుకులను చేసిరు, మమ్మల్ని అయితే ముఖం చాటేసిరు మొత్తం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా అంటున్నది ఏంటంటే మాకు నచ్చినట్టు చేస్తామంటే మేమేమంటున్నామంటే నచ్చినట్టు చేస్తే ఇప్పటిదాకా మేము చాలామంది అధికారులను చూసాం. అట్లా చేస్తే అసంతృప్తి పెరిగి ఇది పోరాటం ఇంకోవైపుకు వెళ్తుంది తప్ప పరిష్కారం ఇవన్నీ. మేము ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీలు అడుగుతున్నాం. ఎరియర్స్ సార్ 3 నెలల ఎరియర్స్ ఇప్పటిదాకా రాలే మేడం. అసలు ఆ ఫైల్ ఏమైందో తెలియదు. అందుకని ప్రధానంగా ఏంటంటే రిటైర్మెంట్ జీవో, ఈ ఆయాల ప్రమోషను, అట్లాగే గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 18,000 జీతం అని మేనిఫెస్టోలో రాసింది, PF ఇస్తానన్నది. వీటి మీద మొత్తం స్పష్టత కోసమే వచ్చారు మేడం. వినతి పత్రం కూడా మీ చేతిలో పెట్టాము. అది కూడా మాట్లాడండి. 2 ఈమె రాష్ట్ర అధ్యక్షురాలు, టీచర్. వినపడుతుంది? అక్కడ మైక్ వస్తుందా? వస్తుంది మేడం, మాట్లాడండి. అంగన్వాడీ టీచర్ల గారికి, మరి హెల్పర్స్ అందరికీ నమస్కారాలు. సో ముందుగా తెలంగాణ ప్రభుత్వం తరఫున మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా అసంతృప్తిని గవర్నమెంట్ తరఫున నేను వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే 4 రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మహిళా శాఖ మంత్రి గారు మీకు అందరికీ ఒక ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ని మీరు ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఇక్కడికి రావడము చాలా అభ్యంతకరంగా ఉన్నది మా అందరికీ. కానీ మీ అందరి శ్రేయస్సుగా నేను ఇక్కడికి వచ్చి, DCP గారు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేయబట్టి నేను ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుతున్నాను. ఈ జీవో త్వరలోనే రిలీజ్ అవుతుందని మంత్రి గారు చెప్పమన్నారు. అయినప్పటికీ మీరు ఇలాంటి కార్యకలాపాలకి దయచేసి పాటుపడదని యాజ్ ఏ కమిషనర్గా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు జయలక్ష్మి గారు మీరు అందరూ వచ్చినప్పుడు మేము అన్ని ఫైల్స్ గవర్నమెంట్కి సర్క్యులేట్ చేసాము.
గవర్నమెంట్ ఈజ్ వెరీ బిజీ విత్ బడ్జెట్ సెషన్స్. మరి రావాలి అని అంటే అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కూడా వెళ్ళింది. వచ్చిన తర్వాత మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్తున్నాను. మీరు అన్నెసరిగా ఇలాంటి కార్యకలాపాలకి పాల్గొవద్దని దయచేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చేసిన ప్రతిదీ పరిశీలనలో ఉన్నది. అందరికీ మంచి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మన శాఖ మంత్రి గారు కానీ మీకోసం మేము అందరం పనిచేస్తుంటే మీరు ఇలా చేయొద్దు దయచేసి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఆల్సో. ఇంకెప్పుడు ఇంతకుముందు చేయగలని మీ అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. కాదు మేడం, అందులో VRS ఉంటుందా లేదా? అన్నీ మీరు కాదు మేడం, వాలంటరీ రిటైర్మెంట్ అందులో మీరు ఉంటుందా ఉండదా? ప్రతి విజ్ఞాపన మేము గవర్నమెంట్కి విజ్ఞాపన కాదు మేడం, మంత్రి గారు ప్రకటించారు 2 లక్షల లక్ష్యాన్ని. ఇప్పుడు 2-3 రోజులు అన్నారు, ఇలా 3 రోజులు అయింది రాలేదు. అనలేదమ్మా, పత్రికల్లో అదే వచ్చింది సార్. మంత్రి గారు బడ్జెట్ జరుగుతుంది కదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అవును మేడం, ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉంది మేడం. అందులో వాలంటరీ రిటైర్మెంట్ ఉందా లేదా? పెన్షన్ ఎట్లా ఇస్తారు? డీటెయిల్ అన్ని మీరు ఇచ్చిన అన్ని అంశాలను డీటెయిల్ ఇస్తూనే ఉన్నాం సార్. అమ్మా ఇప్పుడు గవర్నమెంట్ డైరెక్టర్ గారు తనే సార్. ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ అందులో వస్తుందా రాదని అడుగుతున్నాం సార్ మేము. చేస్తామమ్మా, దానికి మరి ఉంటదని మీరు హామీ ఇవ్వండి. ఖచ్చితంగా మీరు ఇచ్చినది ఏదైనా అదే ఇప్పుడు నేను స్పష్టంగానే అడిగినా సార్. నేనేం అడిగాను, మిగతా అంతా ఓకే పెండింగ్. VRS అదే సార్ కాదు మేడం, VRS ఉంటుందని చెప్పండి, సంతోషపడతారు కదా. VRS ఉంటుంది. మీరు చేసిన ప్రతి విజ్ఞాపన మేము పరిశీలనలో ఉంది, మేము చేస్తాం. ఓకే మేడం, మరి జీవో వచ్చేదాకా వీళ్ళని కొనసాగించండి. ఎవరిని 65 ఏళ్ళు నిండిన వాళ్ళని చూస్తాం కాదు మేడం, కొనసాగిస్తామని చెప్పండి. వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు మేడం. వీళ్ళ డిపార్ట్మెంట్ చేతిలో ఉన్నది కూడా చేయకపోతే ఎట్లా సార్? అదే సార్, మరి చర్చలు కాదు సార్. ఇప్పుడు జీవో రాలేదు, కొనసాగిస్తే నష్టమేముంది? డిపార్ట్మెంట్ ఇచ్చిన సర్కులర్ కదా, కొనసాగిస్తామని చెప్పండి మేడం. జీవో వచ్చేదాకా, జీవో వచ్చినప్పుడు రిటైర్మెంట్ చేయండి, జీవో వచ్చేదాకా కొనసాగించండి. వాళ్ళు కూడా చేయలేమంటున్నారు కదా జాబ్. జీవో వచ్చే అంటే మీరు ఎన్ని సంవత్సరాల దాకా ఇస్తారు మేడం? లేట్ అవుతుందా? ఎందుకు అవుతుంది? మరి ఇప్పుడు వచ్చేదాకా కొనసాగించండి అంటే మంత్రి గారి మీద మీకు నమ్మకం లేదా? నమ్మకం లేకనే వచ్చారు మేడం, మాకు కాదు, వీళ్ళందరికీ నమ్మకం లేకనే వచ్చారు. ఆయాలకు చెప్పండి మేడం, ఆయాలకు మేడం, ఆయాల సార్ ప్రమోషన్, ఆయాల ప్రమోషన్ పరిశీలిస్తామని కాదు సార్. ఆయాల ప్రమోషన్ వీళ్ళ చేతిలో ఉంది సార్. అంటే మీరు ఏదైతే ఒక 7-8 పాయింట్లు చెప్పారు, పరిశీలిస్తామనే దానికి ఇంత దానికి ఆయాలకు చెప్పండి మేడం. మీరు కొన్ని అన్న మీరు అప్పటి నుంచి అట్లనే చెప్తారు, అన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఆయాల ప్రమోషన్ చెప్పండి మేడం, చెప్పకపోతే వీళ్ళు ఊరుకోరు. డిమాండ్ కాదు మేడం, ఇన్ని రోజుల నుండి మేము వినతి పత్రాలు ఇస్తున్నాం, మరి చెత్తపుట్టలు వేస్తున్నారా? చెత్తపుట్టలు వేస్తున్నారా మేడం? ప్రమోషన్ ఏం చేస్తారో కనీసం మరి ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పండి. ఇప్పుడు మెమోలు ఇచ్చారు సార్, మెమోలు ఇచ్చి మెమోలు ఇచ్చి ఇప్పుడు తీసేస్తారంట మమ్మల్ని. అడగొద్దంట మేము. చేయొద్దని లేదు, మేము ఇక్కడ నుంచి అయితే లేవం సార్, మేము ఇక్కడ నుండి లేవం మేడం. మాకు VRS స్పష్టత రావాలి, జీవోది స్పష్టత రావాలి, ప్రమోషన్ ది స్పష్టత రావాలి, డిపార్ట్మెంట్ లో పరిధిలో ఉన్నాయి మాకు రావాలి. సరే జీతాల పెంపు అంటారా, మిగతా అంటారా, టైం పడుతుంది. ఆయాల ప్రమోషన్ కూడా చెప్పకపోతే మీరు వచ్చి ఏం చెప్పినట్టు? మరి ఇప్పుడు ఏం చెప్పినట్టు? ఇన్ని రోజుల నుండి ఏం చెప్తున్నట్టు? మేడం మేడం 2 మినిట్స్ మేడం. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఆమె అట్లా చెప్తుందనే మేము రాను. ఆమె అట్లా రచ్చ కాదు సార్. ఇప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నాయి సార్. మేమేమంటున్నాం, జీవో లేట్ అవుతుండొచ్చు, ఉన్న వాళ్ళని కొనసాగించాలి కదా. ఇప్పుడు ఆయాల ప్రమోషన్ సార్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది, 7 నెలల నుండి మేము తిరుగుతున్నాం. ఇప్పుడు కూడా చెప్పకపోతే మేము ఏం చేయాలి? వీళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి? మేము ఎంత మొండిగా ఉన్నారో చూసిరా మీరు? ఏం ఆఫీసర్ సార్, ఎవరికోసం పని చేయడానుకున్నారు? అంటే ఇష్టం వచ్చిన ఎమ్మెల్యేలు చేయడానికి మాత్రం వాళ్ళకి అధికారం ఉందా? ఎందుకు రావాలి?
ఆమె నిర్ణయం చేసుకోమనండి. కూర్చోండి, ఇక్కడే కూర్చోండి, ఏం చేసుకోండి చేసుకోండి. సార్ ఇప్పుడు మీ మీద మాకు నమ్మకం ఉంది సార్, వాళ్ళ మీద లేదు కానీ మీ మీద మాకు నమ్మకం ఉంది. మేము అడిగేది ఏంటంటే ఇచ్చే జీవోలో బీఆర్ఎస్ ఉండాలి, అట్లాగే పెన్షన్ మీద స్పష్టత ఉండాలి. ఈ స్పష్టత ఇప్పుడు మేడం గారు అర్ధగంట అయినా గంట అయినా మాట్లాడుకోమనండి, మాకు చెప్పమనండి ఒకటి. రెండోది జీవో వచ్చేదాకా సార్ ఏం కాదు సార్, అక్కడ కాదు సార్. రెండోది ఏంటంటే కొత్త జీవో వచ్చేదాకా 65 ఏళ్ళ తొలగించు. విన్నారు, నేను కూడా విన్నాను. ఇంకోటి ఏంటంటే ఆయాలకు పాత పద్ధతిలోనే ప్రమోషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఆమె ఏం చెప్పింది చెప్పండి సార్, మాకు అర్థం కాలేదు, మీరు చెప్పండి. పరిశీలిస్తామని చెప్పి అంటే ఎప్పుడు సార్ నేను చెప్పాను, వాళ్ళు చెప్పాలి సార్, మీరెందుకు చెప్తారు? మేడం ఏమన్నారంటే వినండి, బడ్జెట్ జరుగుతుంది. బడ్జెట్ లో ఇవి అంశాలు పరిగణించి దాంట్లో చర్చలు చేసి జీవోలోనే ఇవన్నీ మీరు అన్ని అంశాలను పరిగణిస్తామని చెప్పారు సార్. ఒక రిక్వెస్ట్ సార్, ఇప్పుడు మీ సమస్య నా సమస్య కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి సమస్య. వాళ్ళు సంతృప్తి పడకపోతే వాళ్ళు అదే సార్, మరి మధ్య మార్గం చెప్తుంటే కూడా వాళ్ళు అర్థం చేసుకుంటలేదు. రోడ్ పై నిలబెట్టి ఎట్లా ఆర్గ్యుమెంట్ మీరు మాట్లాడరండి, నేను ఎందుకు మీరు రండి, మేము ఆమె ఒప్పుకుంటే మేము వస్తాం, ఇవి చెప్తామంటే మేము వస్తాం. డీటెయిల్ చర్చలు చేయక మీరు ఇస్తారా లేరు, ఎస్ఆర్ నో అని ఎట్లా అవుతుంది? ఇప్పుడు 10 మందో 20 మందో మీరు రండి, నేను తీసుకెళ్ళి సార్ మేము సిఐటియుగా హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాట సార్. ఒక రిక్వెస్ట్ సార్, మేము సిఐటియుగా 400 సంఘాలు 1000 సంఘాలు నడుపుతున్నాం. ఎవరన్నా అధికారులు ఎట్లా వస్తారంటే ఏమి ఇవ్వగలుగుతామో చెప్పడానికి వస్తారు, అది పద్ధతి. అంటే వీళ్ళందరూ వచ్చారు, ఇన్ని రోజుల నుంచి మేము వీళ్ళు అడుగుతున్నారు, గవర్నమెంట్ తోని మాట్లాడి మనం ఇప్పుడు ఏం చేస్తాం అని చెప్పడానికి వస్తారు. మేడం గారు ఏం తెలుసుకొని వచ్చారు? పరిశీలిస్తామంటే నువ్వేమో వ్యతిరేకంగా అన్నీ చేస్తావు, సరే పరిశీలిస్తావు, జీవో ఎప్పుడైనా రాని, మరి అప్పటిదాకా కొనసాగించాలి కదా, మీ చేతిలో ఉన్న పని కదా. అది కూడా ఒప్పుకోకపోతే మరి మేము ఎట్లా బతకాలి? రోడ్డు మీద ఉన్న 60 మొన్న ధర్నా చేసినాం సార్ని అడగండి, ఎంత లేవలేని పరిస్థితులలో ఉన్నారు. ఆ రోజు కూడా ఇదే మాట చెప్పింది మేడం. సరే ఇప్పుడు డీటెయిల్ మాట్లాడు. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి అంత చెప్పిన తర్వాత సార్ ఇగో మేడం గారికి అసలు మరి కొత్తగా వచ్చిరో ఏంటో మాకు తెలియదు. మీరు మాట్లాడండి, జిల్లా మేము వస్తాం జిల్లాకు, మీరు ముందు మాట్లాడండి. అంతకంటే మించి చెప్పను అంటుంది మేడం గారు, అంతకంటే మించి చెప్పకపోతే మా వాళ్ళు అయితే పోరు. అంతకు మించి చెప్పను అని అనలేదు, డీటెయిల్ గా చర్చలు జరగాలన్నారు. ఎవరు? మాతోట గవర్నమెంట్ తోట? మీతోనే కదా, స్టేక్ హోల్డర్స్ మాట్లాడతారు. ఆమె అట్లా లేరు, ఏం చేస్తలేను సార్. ఇప్పుడు మీరు ఒక 10 మంది రండి, లోపల వెళ్ళి మీరు అన్ని డీటెయిల్ 1 బై 1 మాట్లాడుతున్నారు. రోడ్ మీద ఎట్లా చర్చలు అయితే చెయ్యొద్దు అనలేదు. మేడం ఏమన్నారంటే మినిస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు కదా, వస్తే ఎందుకు ఇంత టీఆర్ఎస్ మేము ఇస్తాం, పెన్షన్ది ఇగో ఈ పలానా పద్ధతులలో మేము నిర్ణయం చేసినాం, జీవో వచ్చేదాకా మేము వీళ్ళని కొనసాగిస్తామని చెప్పొచ్చు కదా సార్. మరి ఉదయం నుండి రిలే దీక్షలు జరిగినాయి సార్, ఎమ్మెల్యేలు ఇళ్ల ముందు ధర్నాలు జరిగినాయి, ఇవన్నీ వీళ్ళు చూస్తున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు. మరి నేను వీళ్ళకి ఏం చెప్పాలనేది వీళ్ళు అడగాలి కదా సార్. ఇంతమందిని మేము చెప్తే ఇంటరా సార్? నేను వస్తుంటేనే మా వాళ్ళు రాణిస్తారు, ఆమె మాట్లాడినా అదే చెప్తారు సార్. ఇప్పుడు ఆమె మరి అవి కూడా చెప్తలేదు, ఏం చేద్దామని భయపెడుతుంది. ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా?
ఏం చేయాలి పరిష్కారం కావాలి. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీరు ఒకసారి మేడం ఫోన్ లో మాట్లాడండి. ఈ అంశాలు క్లారిటీగా వాళ్ళు చెప్తేనే వీళ్ళు వెళ్తారు. జీవో ఓకే మేడం చేతిలో లేదు, ప్రభుత్వం సంతకం చేయాలి, మేము అంగీకరిస్తాం. కానీ అప్పటిదాకా మేము కొనసాగిస్తాం, ఎందుకంటే తొలగించకుండా వాళ్ళకి జీతాలు వేస్తాం. రెండవది ఏంటంటే అందులో బీఆర్ఎస్ మెన్షన్ చేస్తాం. పెన్షన్ కూడా ఇంకా వాళ్ళు ఏం పెట్టిన ఫైలు ఈమెనే కదా సార్ పెట్టేది. లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడమనండి, ఫోన్లో మంత్రి గారితో మాట్లాడమనండి, క్లారిటీ తీసుకోమనండి. ఏమి ఇవ్వకపోతే మరి మంది మహిళలను చూసి కూడా మీరు చెప్పండి ఎట్లుంది అంటే అంటే అంత మొండిగా ఉంది సార్ ప్రభుత్వం. మీరు రండి, మీరు 10 మంది 20 మంది రండి. 20 మంది సార్ మేడం వినరు, మాకు తెలుసు సార్, మేడం తోటి తెలుసు. వచ్చి మాకు హామీ ఇవ్వకుండా పెద్దవాళ్ళతో మాట్లాడిస్తున్నారు. ముందు మేడం మాట్లాడమనండి. మాట్లాడండి. ఇప్పుడు ఈ అంశాల మీద మేడం నిర్దిష్టంగా లేదు కదా సార్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడమని. ఇవి రాకుండా మేము అట్లా చేయకూడదు. వచ్చారు కదా, ఇప్పుడు ముందే వాళ్ళని ఎక్కడ రమ్మనండి అన్నారు. మేము వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నాక మాట్లాడతామన్నారు, మాట్లాడారు. ఓకే, మీరు కొంచెం అటు ఇటు చర్చలు చేసుకోవాలి. ఏమి రాకుండా మేము ఎట్లా పోతాం సార్? అంటే నాకు సంబంధం లేదు, అది మీరు మీ డిమాండ్స్ ఏమి ఉన్నాయి, గవర్నమెంట్ అది ఎట్లా చర్చలు చేస్తారు డిపార్ట్మెంట్. ఇప్పుడు మేము చెప్తున్నానంటే నేను సరే, మీ బాధ్యత మీరు చేస్తున్నారు సార్. మేము మేడంని కూడా అవును సార్, అవును సార్, చాలా సంతోషం, ధన్యవాదాలు కూడా మీకు. మేడం గారు బయటకు వచ్చినందుకు సార్. మేము అడుగుతున్నది చిన్నవి సార్, తీసుకొచ్చి మాట్లాడించిన తర్వాత కూడా మళ్ళీ మీరు చిన్నవి కూడా చెప్పట్లేదు సార్. అడుగుతా సార్, నేను అడుగుతా. ఏమ్మా మీ మైండ్ లోనే అడగడం కాదు సార్, మరి జిల్లాకు ఒకరం రావాలి కదా, అది అడుగుతున్నా సార్. అట్లా అడగొద్దు. అట్లా జిల్లాకు ఒకరు ఎవరు అనేది మీకే తెలుసు కదా, వాళ్ళని పిలిపియండి. అదే చెప్తున్నా సార్. అట్లా అనౌన్స్ చేయొద్దు. జిల్లా లీడర్స్ ఎవరో తెలియదు, జిల్లాకు ఒకరు రావాలని చెప్పాలి కదా సార్. మీరు ఐడెంటిఫై చేస్తారు కదా, మరి వాళ్ళని రమ్మని చెప్పండి. మైక్ లో చెప్తే నలుగురు వస్తారు. రారు. మీరు గేట్ దగ్గర ఉండండి, జయలక్ష్మి గారు గేట్ దగ్గర ఉండండి మేడం. జిల్లాకు ఒకరు 33 జిల్లాలు ఉన్నాయి కదా, 33 మందిమే వస్తుంది.